హలో నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మాషోయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను కోకోనట్ మిల్క్ మటన్ కర్రీ, దీంతో పాటు తినడానికి ఆకుకూరలతో రొట్టె. మనం ఎన్నో రకాల ఆకుకూరలతో రొట్టెలు చేసుకుంటాం, కానీ ఈరోజు చేసే ఆకుకూరల రొట్టె చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనకి శరీరానికి కావాల్సిన అద్భుతమైన పౌష్టిక విలువలు ఆకుకూరల్లో దొరికినంత దేంట్లో దొరకవని అందరూ చెప్తుంటారు. సో ఆకుకూర రొట్టె తప్పకుండా మీరు చేసుకోవాలి. మరి దాని తర్వాత చూపిస్తాను. కానీ మనకి ఎప్పుడైనా మటన్ కొంచెం ముదురు రకం అలా ఉన్నప్పుడు నేను మసాలాలు ఏం వేయను, కేవలం కొంచెం పసుపు వేసేసి ఉప్పు కూడా వేయకుండా మటన్ని స్లోగా కుక్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి మటన్ సాఫ్ట్గా టెండర్గా అవ్వాలంటే అందులో ఇంకేం పడకుండా ఈ విధంగా. మేము హోటల్లో కూడా చేసేటప్పుడు టఫ్ మీట్స్ అంటారు. టఫ్ మీట్స్ అంటే కొన్నిసార్లు ముదురు మటన్ వచ్చినప్పుడు దాన్ని ఇలా స్లోగా కుక్ చేసుకొని, ఎందుకంటే మామూలుగా మనం కుక్ చేసేటప్పుడు లేతగా ఉంటే దాన్ని అరగంటలో కుక్ చేసేసి కర్రీ రెడీ అవుతుంది. కానీ దీంట్లో ఇలా స్లోగా కుక్ చేసేటప్పుడు మటన్ని స్లో మంటలో ఒక అరగంట పాటు స్లోగా కుక్ అవ్వనివ్వాలి. తర్వాత మళ్ళీ మనం కూరగా మార్చుకోవచ్చు. ఇప్పుడు అరగంట సేపటి నుంచి కుక్ చేస్తున్నాను, మటన్ ఇలా ఉడికిపోయింది. సో ఇప్పుడు చూసుకోండి, మనకి సాఫ్ట్గా ఉంది అంటే తర్వాత గ్రేవీ మనం తయారు చేసేసుకుందాం. సో ముందు సాఫ్ట్గా ఉందో లేదో చూడాలి. సో ఇలా ముక్క తీసుకొని మనము ఇలా చేస్తే ఇరిగిపోయింది అనుకోండి, కొంచెం సాఫ్ట్గా అయిపోయినట్టు. ఇది పక్కన పెట్టేసుకొని మళ్ళీ మనం మటన్ గ్రేవీ మనం తయారు చేసుకుందాం. ఇలా చేసుకోవడం వల్ల మీకు మటన్ పర్ఫెక్ట్గా సాఫ్ట్గా ఉంటుంది. ఇదే విధంగా నాటుకోడి కూడా నేను ఎప్పుడు చేసినా కొంచెం ఉప్పు కారం దానికి పట్టించేసి దాన్ని స్లోగా కుక్ చేసుకుంటాను. ఆ కుక్ అయ్యి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ మసాలా అంతా తయారు చేసి మళ్ళీ అందులో వేసి కుక్ చేస్తాను. అప్పుడు నాటుకోడి కూడా భలే టేస్టీగా ఉంటుంది. అయితే మటన్ ఇలా కుక్ చేసినప్పుడు దీనిపైన కొవ్వులా వస్తుంది. నేను ఏం చేస్తానంటే ఇలా ఉడికించిన తర్వాత దాన్ని కొంచెం చల్లారిస్తే పైన వచ్చే కొవ్వుని తీసి పక్కన పెట్టేసుకుంటాను. దీన్ని మసాలా గ్రేవీ తయారు చేసేటప్పుడు ఇదే కొవ్వుని మనం వేసుకొని మనం చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. తేమ ఏదైతే ఉందో చిట్టుపట్లాడుతుంది. అలా చిట్టుపట్లాడి మన మీద పడకుండా ఉండాలి అంటే మీరు గరం మసాలాలు అలాంటివి వేసుకునేట్టయితే ఇందులో వేసేసుకోండి. లేకపోతే ఉల్లిపాయలు అయితే ఇప్పుడు చూడండి, ఇది చిట్టుపట్లాడుతుంది. అది చిట్టుపట్లాడే లోపల కొంచెం ఉల్లిపాయలు వేసి దీన్ని కుక్ చేసుకున్నాం. ఈ ఉల్లిపాయలు కూడా నేను ఈరోజు కొబ్బరి పాలతో మటన్ కర్రీ నేను చేస్తున్నాను కాబట్టి ఈ ఉల్లిపాయల్ని స్లైట్గా కొంచెం కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటాను. కొంచెం ఉప్పు వేసేసి ఆ ఉల్లిపాయల్ని లైట్గా కుక్ చేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే ధనియాల పొడి, కారపొడి, మన కరివేపాకు కూడా వేయడము స్టార్టింగ్లో వేయలేదు కానీ ఇప్పుడైనా మనం వేసుకోవచ్చు. అలాగే మనకి మీట్ మసాలా, గరం మసాలా ఇందులో కొంచెం వేయండి. వేసుకొని ఇప్పుడు ఈ మటన్లో ఉన్న ఆ నీళ్లు దీంట్లో వేసుకోండి. ఒకవేళ మటన్ మీకు కావాల్సిన దానికంటే ఎక్కువ కుక్ అయితే లాస్ట్ మినిట్లో మనం వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనకి ఈ మసాలాలన్నీ స్లోగా ఇందులో కుక్ అవనిద్దాం. అలాగే ఇందులో మెయిన్ ఈరోజు ఫ్లేవర్ని ఇచ్చేది కొబ్బరి పాలు. ఆ కొబ్బరి పాలు మనం ఇందులో వేసుకున్నప్పుడు ఆ మటన్కి ఒక మంచి రిచ్ ఫ్లేవర్ వస్తుంది. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీన్ని వేడివేడిగా మనం చేసుకునే రొట్టెతో వడ్డించుకుందాం. ఫస్ట్ ఇందులో మటన్ ముక్కలు కూడా వేసేస్తాను, అలాగే కొబ్బరి పాలు కూడా దీంట్లో వేసేస్తాను. వేసి ఇప్పుడు స్లోగా కుక్ అవనిద్దాం. మనకి కొబ్బరి పాలల్లో ఉన్న ఆ చక్కటి కమ్మదనం అది మనం ఈ రొట్టెతో తింటే చాలా బాగుంటుంది. ఈరోజు నేను జొన్న పిండితో 5 రకాల ఆకులతో రొట్టె చేయబోతున్నాను. సో మనకి జొన్న రొట్టె చేయడానికి చాలామందికి చాలా కష్టంగా ఉంటుంది, కానీ నేను చేసే విధానంలో ఆకులు వేసేసి జొన్న పిండి తక్కువగా వేసి మనం చేసుకుంటాం. అది ఎలాగో చూడండి. ఇక్కడ నేను 5 రకాల ఆకుకూరలు తీసుకున్నాను. మీకు నచ్చిన ఆకుకూరలు మీరు తెచ్చుకోండి. ఇక్కడ పాలకూర, మెంతి కూర, తోటకూర, పొన్నగంటి కూర, గోంగూర, ఇలా 5 రకాల ఆకుకూరలు తీసుకున్నాను. మనం అన్ని రకాల ఆకులు ఇలా ఒక బౌల్లో వేసుకోండి. చూడండి, ఈ రొట్టె చేయడం ఎంత సులభమో చూడండి. మనకి జొన్న రొట్టె చాలా కష్టపడుతూ ఉంటారు. మీరు దీంట్లో గోధుమ పిండి వాడచ్చు, రాగి పిండి వాడచ్చు, ఏదైనా వాడచ్చు. ఆకుకూరలు మాత్రం బ్రహ్మాండం. ఇందులో
కొంచెం ఆకుకూరల్లో సహజంగానే ఉప్పు ఉంటుంది, కొంచెం ఉప్పు వేసేసి లైట్గా ఆకుని ఇలా కలపండి. దాంట్లో నుంచి కొంచెం తేమ కూడా బయటికి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా కొంచెం ఉప్పు వేసి దీన్ని కలిపి ఇది మైక్రోవేవ్లో కేవలం 1 నిమిషం పెడితే చాలు, ఈవెన్గా వేడెక్కి మనకి సాఫ్ట్ అవుతుంది. దాంట్లో జొన్న పిండి కలిపేసి రొట్టె తయారు చేసుకోవడం. చూసారా ఎంత సింపులో. నేను ఇంత ఆకుకూర తీసుకున్నాను, జొన్న పిండి ఇంతే తీసుకున్నాను. అంటే మన ఆకుకూర 4 గింతలు తీసుకొని జొన్న పిండి ఇంత తీసుకున్నాను. దీంతో మనం రొట్టెలు చేసుకుంటాం, ఎంతో అద్భుతంగా ఉంటుంది. మైక్రోవేవ్లో 1 నిమిషం మాత్రమే పెట్టి దీన్ని నేను రొట్టె ఎలా చేయాలో చూపిస్తాను. ఈ లోపల మన మటన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. దాంతోపాటు తింటే సూపర్. కొంచెమే ఉప్పు జల్లి కేవలం 1 నిమిషం పాటే మైక్రోవేవ్లో పెట్టాను. చూడండి అది వేడెక్కిపోయింది, పర్ఫెక్ట్. ఇప్పుడు దీని లోపల మన జొన్న పిండి ఇలా వేసేసి దీన్ని కలిపేసుకోండి. మీకు ఆకులో గోంగూర ఇలాంటి ఆకులో కొంచెం జిగురు ఉంటుంది, అది కూడా రొట్టె చేయడానికి మనకి సులువుగా ఈజీగా ఉంటుంది. ఈ 1 కప్పెడు పిండి ఈ ఆకుతో వేసేసి చక్కగా దీన్ని ఆ వేడిగా ఉంది ఇలా మర్దన చేసేయండి. తర్వాత దీంతో మనం రొట్టె తయారు చేసుకుందాం. ఇలా చేసిన తరువాత మీకు కొంచెం తేమ కావాలనిపిస్తే వేయండి. ఒక 2 నిమిషాలు ఆగితే దీంట్లో ఇదే తేమ వదిలేసి మనకి పిండి పర్ఫెక్ట్గా తయారవుతుంది. చూడండి 1 చుక్క తేమ కూడా నేను వేయలేదు. కొంచెం ఓపిక్గా దీన్ని ఇలా పిసికేస్తే మనకి ఆ పిండి ముద్ద రెడీ అయిపోతుంది. చూడండి భలే సింపుల్గా 5 రకాల ఆకులతోటి ఈ రొట్టె భలే అద్భుతం. చూడండి మన పిండి ముద్ద దాంట్లో నుంచి బయట తేమ వచ్చేసి రెడీ అయిపోయింది. ఇప్పుడు మటన్ కూడా రెడీ అయిపోయింది. మనం ఈ రొట్టె చేసుకొని ఈ మటన్ కర్రీతో తింటే బాగుంటుంది. సో ఈ ఆకు కోసమే స్పెషల్గా ఆ కొబ్బరి పాలు వేసి ఇప్పుడు చూడండి నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చింది. అంటే మరీ పలసగా ఉండకూడదు, అట్లా అని చెప్పి మరీ చిక్కగా ఉండకూడదు. ఇది కూడా కొంచెం చేతి ఇట్లా అంటుకునే విధంగా ఆ సాస్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు స్లోగా కుక్ చేసుకోండి. మనం పిండి ఇలా చిన్న ఉండలుగా చేసుకొని తర్వాత కొంచెం పొడి పిండి చల్లుకొని మనం రొట్టె చేసేసుకుందాం. పొడి పిండి ఈ ఎడ్జెస్ సాఫ్ట్గా ఉండాలి అది ఇది అంటే కటింగ్ చేసుకోండి, లేదంటే సైడ్ నుంచి ఇట్లా అనుకొని చేతితోటి ఫస్ట్ ఇలా చేసుకోండి. ఇలా సైడ్ నుంచి ఇలా చెయ్యి పెట్టి మనం ఇలా అనడం వల్ల మనకి ఎడ్జెస్ కూడా మనకి టచ్ అవ్వకుంటూ వస్తుంది. అదే కనుక రోలింగ్ పిన్ వేసేసి డైరెక్ట్ రుద్దేస్తే మనకి ఎడ్జెస్ అంత సాఫ్ట్గా రావు. సో కొంచెం పొడి పిండి జల్లితే అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. పర్ఫెక్ట్. ఆహా చూడండి నా ఆకుకూరతో నా ఈ రొట్టె పర్ఫెక్ట్ అయిన తర్వాత ఒక్కసారి ఆ ఎడ్జెస్ని ఇలా అనేసుకుంటే మీకు రొట్టె బాగుంటుంది. పెనం ఎంత వేడిగా ఉంటే మనకి రొట్టెలు అంత బాగా వస్తాయి. సో ఇలా చేసిన తర్వాత ఒక్కసారి దాన్ని దులిపేసుకోండి, ఒక పక్కకు తిప్పేసి ఆ పొడి పిండి లేకుండా ఇలా రుద్దేసుకోండి. తర్వాత వేడి పెనం పైన 2 పక్కల కాల్చుకోండి. పెనము బాగా వేడిగా ఉన్నప్పుడే మనకి రొట్టె పైన వేసుకోండి, ఎందుకంటే వేసిన తర్వాత అతుక్కోకూడదు. ఇలా వేసిన వెంటనే దాన్ని ఇలా కదలాలి. అదే కనుక మనకి పెనం వేడిగా లేదనుకోండి ఇది అంటుకునే ప్రమాదం ఉంటుంది. అంటుకుందంటే అక్కడ మాడుతుంది. అలా కాకుండా స్లోగా వేయండి. చూడండి పర్ఫెక్ట్. రొట్టె 2 పక్కల మంచిగా కుక్ అయ్యే వరకు కాల్చుకోండి. ఒక పక్క మనకి రొట్టె కుక్ చేసుకుందాం, మరో పక్క నా మటన్ కర్రీ రెడీ. మటన్ ఆ సాస్లోనే దీని మజా అంతా. రొట్టె ఎక్కువ కాలకు కావాలనుకుంటే లైట్గా తర్వాత వేసుకుందాం. 2 చుక్కలు నెయ్యి వేసుకోవాలని ఉంది కానీ రొట్టె రెడీ. 5 ఆకులతో చేసిన రొట్టె మన మటన్ కర్రీ. అసలు మటన్ కర్రీ తింటుంటేనే ఆ జ్యూస్లో భలే అద్భుతం. సో మనం తర్వాత ఆ మసాలాలు అన్నీ వేసాం కానీ స్లోగా కుక్ అవ్వడం వల్ల మటను జ్యూసీగా, తర్వాత కరివేపాకు అన్నీ వేసాం, అవన్నీ కూడా ఇలా ఆ మాంసం ముక్క నోట్లో పెట్టుకుంటే కరిగిపోవాలి. కానీ వీటన్నిటికంటే నాకు ఇష్టమైంది ఈ రొట్టె. యావత్ ప్రపంచం చెప్తుంది మిల్లెట్స్ చిరుధాన్యాలు తినండి అని. ఆకుకూరలు మీ అందరికీ తెలుసు ఎంత మంచిది.
రెండు కలిపేసి సింపుల్ రొట్టె తయారు చేసుకున్నాం. మనకు తెలుసు ఇది ఆరోగ్యానికి ఎంత మంచిదో. ఈ రొట్టెని ఇలా లటక్కున ముంచి తింటే అదిరిపోతుంది. కొబ్బరి పాలతో మటన్ కర్రీ, అలాగే 5 రకాల ఆకుకూరలతో రొట్టె. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా మటన్ ని కొంచెం పసుపు వేసి సాఫ్ట్ గా కుక్ చేసుకున్నాను. తర్వాత పాన్ లో కొంచెం నూనె కానీ మటన్ ఫ్యాట్ కానీ వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి కొంచెం బ్రౌన్ గా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, కారపొడి, కరివేపాకు, అలాగే మటన్ లోని నీళ్లు కూడా తీసి దాంట్లో పోసి కుక్ చేయండి. ఆ మటన్ స్టాక్ తో స్లోగా కుక్ అయిన తర్వాత మనం మటన్ పీసెస్ అలాగే కొబ్బరి పాలు కూడా అందులో వేసి స్లోగా మరగనివ్వండి. ఉప్పు అడ్జస్ట్ చేసుకుని కావలసిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఈ 5 రకాల ఆకులతో రొట్టె తయారు చేయడానికి మీకు నచ్చిన ఆకుకూరలు పాలకూర, పొన్నగంటి కూర, మెంతి కూర, తోటకూర, గోంగూర, కావాలంటే మునగాకు, ఇలాంటి ఆకులను ఫైన్ గా చాప్ చేసి ఒక బౌల్లో కొంచెం ఉప్పు వేసి మైక్రోవేవ్ 1 నిమిషం కానీ 1.5 నిమిషం కానీ పెట్టి వేడైన తర్వాత దాంట్లో కొంచెం జొన్న పిండి చూపించిన విధంగా కలుపుకొని ఆ పిండి ముద్ద తయారు చేసుకోండి. తర్వాత చిట్టి చిట్టి రొట్టెలు చేసుకొని ఈ మటన్ కర్రీతో ఎంజాయ్ చేయండి. చూసేశారు కదా మరి ఈ రోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.